కరుణా సాగర ప్రేమ స్వరూప రక్షకుడా మా బాధలు మాపై తెంచావ సాధకుడా నీ బోధలే మాకు వెలుగు దివ్వెలు పావనుడా. క్రిస్మస్ సందర్భంగా నెంబర్ 1 న్యూస్ అందిస్తున్న భూమిలో ప్రభువు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మా బాధలు మాపై తెంచావ సాధకుడా నీ బోధలే మాకు వెలుగు దివ్వెలు పావనుడా. అందరి ముంగిళ్లలోనూ క్రిస్మస్ ట్రీలు, అందరి ఇళ్లకు రంగురంగుల నక్షత్రాలు, ముక్కు పుటలను అదరగొట్టే కేకుల ఘుమఘుమలు, శాంటాక్లాజ్ రాక కోసం చిన్నారుల ఎదురుచూపులు, ఇదంతా ఒకే ఒక పర్వదినం కోసమే, అదే క్రిస్మస్. డిసెంబర్ నెల రాగానే ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. యేసుక్రీస్తు నవావతారిగా భూలోకానికి వేంచేసిన దినమది. దీనులు, దరిద్రులు, నిరాశ్రయులు, నిరుపేదలకు అండగా, ఆసరాగా మానవాళి నిలవాలన్న సందేశాన్ని యేసుక్రీస్తు రూపంలో తెచ్చిన మహాపర్వదినమది. క్రిస్మస్ సందర్భంగా మన కోసం మనమెంత ఖర్చు చేస్తున్నామని కాక, పేదల కోసం కొంతైనా చేస్తున్నామా లేదా అన్నది తప్పక ఆలోచించుకోవాలి. అప్పుడే అది హ్యాపీ క్రిస్మస్, అర్థవంతమైన ఆత్మీయ క్రిస్మస్. కరుణా సాగర ప్రేమ స్వరూప రక్షకుడా మా బాధలు మాపై తెంచావ సాధకుడా నీ బోధలే మాకు వెలుగు దివ్వెలు పావనుడా. క్రిస్మస్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. యేసు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైంది. యేసుక్రీస్తు జన్మించి 2000 సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారసమూర్తిగా, దయామూర్తిగా నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్తజనులు. రెండు 2000 సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్క వేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ 25లోగా వెళ్లాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరేతు అనే పట్టణంలో మేరీ, జోసెఫ్ అనే వాళ్ళు నివసిస్తున్నారు. మేరీకి జోసెఫ్తో పెళ్లి కుదిరింది. అలా ఉండగా ఒక రోజున మేరీకి గ్యాబ్రియెల్ అనే దేవదూత కనబడి, ఓ మేరీ, నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతివి అవుతావు. నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు. అతనికి యేసు అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు అని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మేరీ గర్భవతి అయింది. ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెండ్లాడరాదని, విడిచిపెట్టాలని ఆలోచించసాగాడు. అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనబడి, మేరీని నీవు విడనాడవద్దు. ఆమె భగవంతుని వరం వలన గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుండి రక్షిస్తాడు అని చెప్పాడు. జోసెఫ్ న్యాయవంతుడు, భక్తుడు కనుక మేరీని ప్రేమతో ఆదరించాడు. జోసెఫ్ స్వగ్రామం బెత్లెహం. అందుచేత వాళ్ళు రాజాజ్ఞను అనుసరించి బెత్లెహంకు బయలుదేరారు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా విమానాలు, రైళ్లు, బస్సులు లేవు. వాళ్ళు నడవనైనా నడవాలి, లేదా గాడిదల మీదైనా వెళ్ళాలి. అందుచేత వాళ్ళకా ప్రయాణం కష్టమే అయింది. తీరా వాళ్ళు బెత్లెహం చేరుకునేసరికి వాళ్ళకక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఒక శిశువును ప్రసవించింది. ఆమె ఆ బిడ్డను పొత్తిళ్లలో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఆ రాత్రి ఆ ఊరికి పక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగివచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్లతో భయపడకండి, ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవాళ బెత్లెహంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకుని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. అతడే లోకరక్షకుడు అని చెప్పాడు. దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా ఆకాశం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతిగీతాలు పాడి మాయమైనారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్లి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పరుండి ఉన్న శిశువును మేరీ, జోసెఫ్లను చూశారు.
వారు తాము చూచింది దేవదూత తమకు చెప్పింది అందరికీ తెలియజేశారు. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగను ప్రపంచ ప్రజలంతా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ కు చాలా రోజుల ముందే క్రిస్మస్ పండుగ సందడి ప్రారంభమవుతుంది. ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను చక్కగా అలంకరిస్తారు. వెదురు బద్దలతో, రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తుగా పెడతారు. రాత్రివేళ దీపాలంకరణతో ఇల్లు, చర్చిలు అందంగా ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. ఈ చెట్టును రంగు కాగితాలతోనూ, కాగితపు నక్షత్రాలతోనూ, చిరుగంటలతోనూ, చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు. మరొక విశేషం ఉంది. క్రిస్మస్ క్రిందటి రాత్రి శాంతాక్లాజ్ ఆకాశం నుండి ధ్రువపు జింకలులాగే తన బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందుకోసం పిల్లలు తమ మేజోళ్లను వేలాడదీసి ఉంచుతారు. శాంతాక్లాజ్ వాటిలో బహుమతులను పెట్టి వెళ్తాడు. క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు, మిత్రుల ఇళ్లకు వెళ్లి ప్రేమాభిమానాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతారు. క్రిస్మస్ సంవత్సరానికి వస్తుంది కాబట్టి అది వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను, సుఖ సంతోషాలను తెస్తుంది. క్రిస్మస్ కి కేక్ తయారు చేయడం అనేది పూర్తిగా పాశ్చాత్య సంప్రదాయం. పాశ్చాత్యుల విందు భోజనాల్లో కేక్ ఒక అంతర్భాగం. ఇక ప్రత్యేక సందర్భాలైన పుట్టినరోజు, పెళ్లి రోజుల్లో కేక్ ను కట్ చేయించడం వారికి అలవాటు. అందుకే ఎంతో ముఖ్యమైన క్రిస్మస్ కి కూడా కేక్ కటింగ్ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. బ్రిటిష్ వారు పరిపాలించిన అన్ని దేశాల్లోకి ఆ సంప్రదాయం విస్తరించింది. క్రిస్మస్ కేక్ అంటే ప్రసాదం లాంటిదేమీ కాదు, అదొక రుచికరమైన ఆహార పదార్థం మాత్రమే. అందరూ నోటిని తీపి చేసుకుని సరదాగా ఆనందించడానికే తప్ప ఈ సంప్రదాయం వెనుక ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. క్రిస్మస్ ఈ పేరు వినగానే ఓ రకమైన ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, భక్తి ఇలా అన్నీ కలగలిసిన పండుగ ఇది. క్రిస్మస్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు, శాంటాక్లాస్. అసలు యేసుక్రీస్తుకి క్రిస్మస్ చెట్టుకి సంబంధం ఏంటి? క్రిస్మస్ చెట్టును ఎందుకు మన ఇళ్లలో పెట్టుకోవాలి? క్రిస్మస్ ట్రీ దేవుడికి ప్రతిరూపమని ఎందుకంటారు? క్రిస్మస్ ట్రీ ఈ చెట్టుకు ఎప్పుడూ ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదని అంటూ ఉంటారు. పండగ రోజుల్లో ఈ చెట్టు క్రింద బహుమతులు ఉంచి అవి కుటుంబ సభ్యులంతా తీసుకోవడం ఒక ఆనవాయితీ. ఈ బహుమతులన్నీ దేవుని దగ్గర నుంచే వచ్చినవి అన్న అంతరార్థం అందులో ఉంటుంది. క్రిస్మస్ చెట్టు దేవుడికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. పశ్చిమ దేశాల్లో చలికాలం మంచు వల్ల మొక్కలన్నీ తమ జీవాన్ని కోల్పోతాయి. కానీ క్రిస్మస్ చెట్టుగా పిలుచుకునే ఫర్ ట్రీ మాత్రం పచ్చగానే ఉంటుంది. అందుకే ఇది జీసస్ నిత్య జీవనానికి, చైతన్యానికి ప్రతీక అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఇంతకు ముందు రోజుల్లో క్రిస్మస్ చెట్టును కొవ్వొత్తులతో అలంకరించేవారు. కొవ్వొత్తి తనను తాను కరిగించుకుంటూ మనందరికీ వెలుగును అందిస్తుందని నమ్మకం. యేసుక్రీస్తు జీవితంలోనూ ఇదే గమనించవచ్చు. ఇతరుల పాపాలను తొలగించడానికి ఆయన తన ప్రాణాలను వదిలేశారు. ఈ విధంగా క్రిస్మస్ చెట్టును యేసుక్రీస్తు జీవితానికి ప్రతీకగా భావిస్తుంటారు. క్రిస్మస్ చెట్టు పుట్టుక గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అది నిజమో కాదో చెప్పే ఆధారాలేమీ లేకపోయినా క్రిస్మస్ ట్రీకి మూలం ఈ కథే అని చెప్పుకోవచ్చు. అది చలికాలంలో ఒక రాత్రి ఒక చిన్న పాకలాంటి ఇంట్లో వాలెంటైన్, మేరీ అనే ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్న కోసం వేచి చూస్తున్నారు. అప్పటికే వాళ్ళు భోజనం చేసి 2 రోజులు దాటింది. ఆహారం తీసుకొస్తానని వెళ్లిన నాన్న ఒక్క రొట్టె ముక్కతో తిరిగొచ్చాడు. ఆ రొట్టె ముక్కనే ముగ్గురూ పంచుకుని ప్రార్థన చేసుకుని తినబోతుండగా తలుపు శబ్దం అయింది. చూస్తే ఒక కుర్రాడు చలితో వణుకుతూ కనిపించాడు. వెంటనే అతన్ని లోపలికి తీసుకువచ్చి తమ దుస్తులు ఇచ్చి ఆకలితో ఉన్న అతనికి తమ వంతు ఆహారాన్ని ఇచ్చారు ఆ ముగ్గురు. ఆ తర్వాత ఆ పిల్లాడికి సహాయం చేసిన ఆనందంతో వారు చక్కగా నిద్రపోయారు. అర్ధరాత్రి అలికిడికి లేచిన వాళ్ళందరికీ బాలయేసు ప్రత్యక్షమయ్యాడు. మీ దానగుణం చాలా గొప్పది, అది నాకు చాలా నచ్చింది అని చెప్పిన ఆయన ఒక ఎండు కొమ్మను నేలలో నాటాడు. అది వెంటనే పచ్చగా మారి
పెద్ద చెట్టుగా ఎదిగింది, బంగారు చెట్టుగా మారిపోయింది. తమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆకలితో ఉన్న బాలుడికి సహాయం చేసి పవిత్రమైన మనస్సుతో అక్కున చేర్చుకున్న ఆ కుటుంబ సభ్యులను ప్రభువు ఆశీర్వదించి ఆ బహుమతి అందించాడని భావిస్తారు. ప్రభువు కృపకు చిహ్నంగా ఆ క్రిస్మస్ ట్రీ తమ ఇళ్లలోనూ ఉంచి దాన్ని అలంకరిస్తారు. ముందు నుండే అయితే క్రిస్మస్ చెట్టు కేవలం క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాదు, ఇతరులకు సంబంధించింది కూడా అని చెప్పే కథలు చాలా ఉన్నాయి. పాగన్లు, ఈజిప్షియన్లు తమ ఇళ్లను ఖర్జూర ఆకులతో అలంకరించుకునేవారంట. ఆ తర్వాత పారడైటస్ ట్రీగా పిలుచుకునే ఫర్ చెట్టును జర్మన్లు 12వ శతాబ్దం నుంచి అలంకరించడం ప్రారంభించారు. వాళ్ళు చలికాలాన్ని చెడుగా భావించేవాళ్ళు. చలికాలంలోనూ పచ్చగా ఉండే ఈ మొక్కను చెడుపై మంచి సాధించిన విజయంగా భావించి దీన్ని తెచ్చి ఇళ్లలో ఉంచుకునేవారు. అంతేకాదు చలికాలం ముగిసిన తర్వాత ఇతర మొక్కలు కూడా వీటి మాదిరిగానే పచ్చదనాన్ని సంతరించుకుంటాయనే ఆశకు ప్రతిరూపంగా భావిస్తారు. రోమన్లు వ్యవసాయానికి అధిపతి అయిన సాటర్న్కి ప్రతీకగా ఈ చెట్టును పూజించి అలంకరించేవారు. దాన్ని నాణేలు, కొవ్వొత్తులు, పండ్లు, పేస్ట్రీలు, బిస్కెట్లు అలంకరించేవారు. పూర్వకాలం నుండి క్రిస్మస్ చెట్టును క్రిస్మస్ పండుగ ప్రారంభమయ్యే రోజున పెట్టేవారు. కొత్త సంవత్సరం వచ్చే వరకు దీన్ని అలంకరించేవారు. పండ్లు, ఇతర ఆహార పదార్థాలు, ఆభరణాలు, పూలు, కొవ్వొత్తులతో దీన్ని అలంకరించేవారు. రాను రాను అలంకరణ పద్ధతుల్లో క్రిస్మస్ ట్రీని పెట్టే తేదీల్లో మార్పులు వచ్చాయి. అయితే ఈ క్రిస్మస్ ట్రీని పెట్టిన తర్వాతే వింటర్ ఫెస్టివల్ ప్రారంభించడం విదేశాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఇలా ప్రతి సంవత్సరం సుమారు కొన్ని కోట్ల క్రిస్మస్ మొక్కలు అమ్ముడవుతాయని అంచనా. కాలాలు మారినా, ప్రతికూల వాతావరణం ఎదురైనా ఆ భగవంతుని దయ ఉంటే 10 కాలాల పాటు పచ్చగా ఉండొచ్చని నిరూపిస్తుంది కాబట్టే అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ముక్తి ప్రదాత, అభిషిక్తుడు, లోక విముక్తుడు, మనుషుల్లో మనిషిగా సమస్త లోక భారాన్ని మోయడానికి చిన్న పశువుల పాకలో పసిపాపగా జన్మించాడు. ఆ దైవకుమారుడు ఈ లోకానికి అరుదించిన ఈ వేళ ఓ పర్వదినం. ఆయన పుట్టుక జనులందరికో శుభవార్త. ఆ వార్తలో వార్తగా వస్తాడు శాంటాక్లాస్. ఎందరో పేదలకు బహుమతులు తెస్తాడు. నికోలస్ అనే అతడు తల్లిదండ్రుల మరణానంతరం వారు సంపాదించిన ఆస్తులను పేదలకు పంచడానికే నిర్ణయించుకుంటాడు. అతడే శాంటాక్లాస్. తానెవరో తెలియకుండా బహుమతులు పంచకుండా ఉండేందుకే ఈ శాంటాక్లాస్ వేషం. అంటే గుప్తదానం. ఇందులోని ప్రధాన ఉద్దేశం అని తెలుస్తుంది మనకి. రూపాయి అర్ధ దానాలు చేసి అది నేనే చేశానని గొప్పలు చెప్పే మానవులకు శాంటాక్లాస్ ఒక చక్కటి పాఠం. హ్యాపీ క్రిస్మస్ వచ్చేసింది. మేరీ క్రిస్మస్ వాడవాడలా విచ్చేసింది. క్రైస్తవ సోదరుల ఇంటింటి ముందు వెలిసే క్రిస్మస్ చెట్టులో మెరిసే స్టార్లలో కనిపిస్తూ హ్యాపీగా ఈ అర్ధరాత్రి క్రిస్మస్ ఎంటర్ అయిపోయింది. క్రిస్మస్ లో హ్యాపీనెస్ కి కారణం ఎవరో తెలుసా? శాంటాక్లాస్. ఆయన్నే క్రిస్మస్ తాత అంటారు. బోలెడని బహుమతులను తెచ్చే క్రిస్మస్ తాత పేదల పాలిట పెన్నిదిగా భావిస్తారు. ఆయనతో కలిసి హోలీ జర్నీ చేసి శాంటాక్లాస్ నుంచి బోలెడన్ని విషయాలు తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే సర్వీస్ టు పూర్ పీపుల్ అంటారు. క్రిస్మస్ తాత సంప్రదాయం 3వ శతాబ్దంలో పరిచయమయ్యాడు. డెన్మార్కులో సెయింట్ నికోలస్ అనే భక్తిపరుడైన కాథలిక్ బిషప్ ఉదంతమే శాంటాక్లాస్ సృష్టికి మూలమని చెబుతారు. నికోలస్ బిషప్ గా ఉన్న ప్రదేశంలో ఒక పేద రైతు తన 3 కుమార్తెలకు కట్నాలిచ్చి పెళ్లిళ్లు చేయలేక అవస్థపడుతుంటాడు. దాంతో బిషప్ నికోలస్ అర్ధరాత్రి పూట బంగారు నాణాలున్న 3 చిన్న మూటలను చిమ్నీ ద్వారా ఇంట్లోకి జారవిడుస్తాడు. అవి చిమ్నీ ద్వారా జారి అక్కడ ఆరబెట్టి ఉన్న ఓ సాక్స్ లో పడ్డాయట. అందుకే క్రిస్మస్ అలంకరణలో సాక్స్ ను రకరకాల రంగుల్లో వేలాడదీయడం ఆచారంగా మారింది. అలా క్రిస్మస్ తాత చేసిన సత్కార్యం ఒక పేద రైతు కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఈ మాట ఆ నోటా ఈ నోటా వెలువడి అంతా ప్రచారమైంది. దాంతో కష్టాల్లో ఉన్న చాలా మంది తమకు కూడా అలా సాయం అందుతుందేమో అని చూడటం మొదలుపెట్టారు. దాంతో మనసున్న వాళ్ళంతా రకరకాల సాయాలు చేసే క్రిస్మస్ తాతలుగా పుట్టుకొచ్చారు. కొన్ని చోట్లనైతే ఆ ఏడాదంతా సర్వే చేసి
ఎవరికి ఏం అవసరమో తెలుసుకుని వారి వారి అవసరాల ప్రకారం అనామకంగా ఉంటూనే సాయం అందజేసే క్రిస్మస్ తాతలు బయలుదేరారు. క్రిస్మస్ ముందు రాత్రి పడుకున్న తర్వాత క్రిస్మస్ తాత ఇంటింటికి వెళ్లి వారి బహుమతులను ఇంటి ముంగిట పెట్టి తలుపు కొట్టి వెళ్లిపోయేవాడు. పాశ్చాత్య దేశాల్లో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది. మనం క్రిస్మస్ తాత అంటాం, వాళ్ళు శాంటా క్లాస్ అంటారు. అలాగే దావీదు గ్రామంలో మనుషుల్లో మనిషిగా పేదలను ఆదుకునే ఆపద్బాంధవుడిగా క్రీస్తు జన్మిస్తాడు. ఆ పరిశుద్ధ ప్రభువు జన్మించినందుకు గుర్తుగా ఆకాశంలో ఒక తారక వెలుస్తుంది. ఆ తారను ముగ్గురు జ్ఞానులు చూసి ఆనందిస్తారు. అలా క్రిస్మస్ రాగానే స్టార్ ఇళ్ల ముందు చర్చిల ముందుంచడం ఒక ఆచారంగా మారింది. క్రిస్మస్ సందర్భంగా ఇళ్లను రంగురంగుల నక్షత్రాలు, గంటలతో డెకరేట్ చేయడం పరిపాటి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక విలక్షణమైన తార దర్శనమిచ్చింది. ఆ తారను చూసిన కొందరు జ్ఞానులు తూర్పు దేశాల నుండి బయలుదేరి ఆ తార చూపించే మార్గంలో పయనించి బాలయేసు దగ్గరకు చేరుకున్నారు. యేసుక్రీస్తును సందర్శించి ఆయన్ను ఆరాధించారు. ఈ ఉదంతాన్ని స్మరణకు తెచ్చుకుంటూ క్రైస్తవులంతా తమ ఇళ్ల ముందు క్రిస్మస్ సమయంలో ఒక తారను వేలాడదీస్తారు. నాటి తార యేసుప్రభువును జ్ఞానులకు పరిచయం చేసినట్టే తాము కూడా అభినవ తారలుగా ఆయన్ను లోకానికి పరిచయం చేస్తామంటూ ఆ విధంగా పరోక్షంగా దేవునికి వాగ్దానం చేస్తారన్నమాట. ఇక గంటల సంగతి, గడియారాలు లేని ఆ రోజుల్లో చర్చిలో సమయబద్ధంగా మోగించే గంటలే ఊరంతటికి సమయమెంతో తెలిపేవి. ముఖ్యంగా చర్చిలో పూజలు, ఆరాధనలప్పుడు అవి మోగితే అందరూ ఆలయాల్లో హాజరైపోయేవారు. ప్రభువు సన్నిధికి తాము వెళ్లే సమయాన్ని సూచిస్తున్నందున గంటకు ప్రత్యేకత ఏర్పడింది. అందుకే క్రిస్మస్ సమయంలో గంటలను ఇళ్లలో అలంకరించుకుని ఆనందపడతారు. భూమిలో ప్రభువు ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కరుణా సాగర ప్రేమ స్వరూప రక్షకుడా, మా బాధలు మాపై తెంచామ సాధకుడా, నీ బోధలే మాకు వెలుగు దిప్పెలు పావనుడా.